టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు. మరోపక్క సినిమా షూటింగ్లు కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. ఇక డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ చాలా తక్కువ సమయాన్ని మాత్రమే కేటాయిస్తూ సినిమాలు చేస్తూ ఉన్నారు. ఎక్కువగా ప్రజాసేవలోనే ఉంటున్నారు. అయితే ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు తెరపై చూస్తామంటూ అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. ఈ సినిమా తర్వాత ఓజీ సినిమా అయితే రాబోతోంది. ఇక 2 రోజులుగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ సినిమాలో శిరీష లెల్లా నటించనున్నారనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. శిరీష లెల్లా ఎవరో కాదు, శిరీష లెల్లా నారా రోహిత్కు కాబోయే భార్య. అయితే ఆమె ఓజీ సినిమాలో నటిస్తున్నారనే వార్త గడిచిన 2 రోజులుగా పెను వైరల్ అయింది. తాజాగా శిరీషకు కాబోయే భర్త టాలీవుడ్ నటుడు నారా రోహిత్ దీనిపై స్పందించారు. తాజాగా నటించిన భైరవం సినిమాకి సంబంధించి ప్రమోషన్లో పాల్గొన్నారు ఆయన. అప్పుడు అసలు విషయాన్ని బయటపెట్టారు. ప్రతినిధి 2 సినిమాలో నారా రోహిత్ సరసన శిరీష నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రేమలో పడిన వారిద్దరూ గత ఏడాది నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలో ఈ జంటకి వివాహం కానుంది. భైరవం సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా నారా రోహిత్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా నారా రోహిత్ మాట్లాడుతూ, ఓజీ సినిమాలో నాకు కాబోయే సతీమణి శిరీష కూడా నటించారు. ఒక కీలకమైన పాత్రలో నటించే ఛాన్స్ ఆమెకు దక్కింది. ఈ విషయాన్ని తెలియజేశారు రోహిత్. ప్రస్తుతం రోహిత్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా వీటిని షేర్ చేస్తూ ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో వినిపించిన వార్తలు నిజమే అంటున్నారు ఇప్పుడు అభిమానులు. మరి శిరీష ఎలాంటి పాత్రలో నటించింది, ఆమె క్యారెక్టర్ సినిమాలో ఏంటన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక మూవీ మేకర్స్ దీనిపై స్పందించే వరకు వేచి చూడాల్సిందే. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇమ్రాన్ హష్మి ఒక లీడ్ రోల్లో కనిపిస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో డివివి దానయ్య ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా గురించి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ఓజీ అద్భుతంగా ఉండబోతోందని ఇప్పటికే చాలామంది అయితే తెలియజేస్తున్నారు. ఈ సినిమాను కూడా చాలా అద్భుతంగా అయితే తెరకెక్కించారట. ఇక దర్శకుడు అయితే ఈ సినిమా గురించి చాలా కష్టపడ్డారు. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా గురించి అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇక ఆ తర్వాత రాబోతున్న ఓజీ గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది. సోషల్ మీడియాలో అయితే ఒక ట్రెండ్ అయితే సెట్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమాల కోసం.